ఆనందం వ్యక్తపరుస్తున్నారంటే నిజంగా అవార్డు వచ్చినప్పుడు ఆనందమే, సంతోషమే, ఆ గుర్తింపు. కానీ ఆ గుర్తింపు వల్ల నేను కాదు ఆనందపడేది, మీరు ఇంతమంది ఆనందపడుతున్నారు, ఇంతమంది ఇంత ప్రతిస్పందిస్తున్నారు, ఇంత ఉత్సాహంగా నాకు మీ ఆనందం వ్యక్తపరుస్తున్నారంటే ఇది కదా నిజమైన ఆనందం అనిపిస్తుంది. ఇంతకంటే అవార్డుకి ఏముంటుంది? అప్రతిఘాతంగా సాగిపోతూ ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఆలోచన దయ ఉండొచ్చు, కానీ ఆచరణ మీ అందరిది. మీరందరూ చేయబట్టి అమెరికాలో ఉండి కూడా మీరు బ్లడ్ క్యాంప్స్ ఎన్ని చేశారు. ఆ సందర్భంలో ఆ క్యాంప్స్ నిర్వర్తించిన వాళ్ళని నేను ప్రత్యేకంగా ఫోన్లోనూ వాయిస్ మెసేజ్, వీడియో మెసేజ్ ఇచ్చి వాళ్ళందరికీ అభ్యర్థులు తెలుపుతూ ఆనందం వ్యక్తపరుస్తున్నారంటే నిజంగా అవార్డు వచ్చినప్పుడు ఆనందమే, సంతోషమే, ఆ గుర్తింపు. కానీ ఆ గుర్తింపు వల్ల నేను కాదు ఆనందపడేది, మీరు ఇంతమంది ఆనందపడుతున్నారు, ఇంతమంది ఇంత ప్రతిస్పందిస్తున్నారు, ఇంత ఉత్సాహంగా నాకు మీ ఆనందం వ్యక్తపరుస్తున్నారంటే ఇది కదా నిజమైన ఆనందం అనిపిస్తుంది. ఇంతకంటే అవార్డుకి ఏముంటుంది? మీ ప్రేమ ఇలాగే ఉండాలి. నేను చేసే కార్యక్రమానికి మీ చిరంజీవి గారి గురించి మాట్లాడాలి అని అభిమానులకు అన్న, ఈయన మనసు వెన్న. సినీ ప్రేమికుల గుండెల్లో దేవుడు మా మంజునాథుడు, సినీ సామ్రాజ్యాన్ని ఏలే ఇంద్రుడు, ఈ జగదేక వీరుడు, యముడికి మొగుడు, ఘరానా మొగుడు, వెంకట్రావు అంజనీల తనయుడు, మనందరి ఈ చిరంజీవుడు, తెలుగు వారందరి గర్వం, అభిమానుల గుండెల్లో పొగరు. చిరంజీవి గారు తరతరాలకు సినీ పరిశ్రమకు ఒక నిఘంటువుగా ఉంటారు. నటన నైపుణ్యానికి తెరపై ఈయన్ని చూసి నటన నృత్యం నేర్చుకున్న ఏకలవ్య శిష్యులు ఎందరో. మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీ చిరంజీవి గారిని సగౌరవంగా మీ అందరి మనసు మాటలతో వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. దానికి ప్రధానమైన కారణం ఆలోచన దయ ఉండొచ్చు, కానీ ఆచరణ మీ అందరిది. మీరందరూ చేయబట్టి అమెరికాలో ఉండి కూడా మీరు బ్లడ్ క్యాంప్స్ ఎన్ని చేశారు. ఆ సందర్భంలో ఆ క్యాంప్స్ నిర్వర్తించిన వాళ్ళని నేను ప్రత్యేకంగా ఫోన్లోనూ వాయిస్ మెసేజ్, వీడియో మెసేజ్ ఇచ్చి వాళ్ళందరికీ అభ్యర్థులు తెలుపుతూ